తెలంగాణకు అప్పులు పెరిగి కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. సౌధపత్రం రిలీజ్ చేయాలని కల్వకుంట్ల కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 28వ తారీఖు నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీల్ని ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలని ప్రభుత్వమే అందజేస్తుందని అన్నారు. అవసరమైన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల్ని పెంచుతామని అన్నారు. రేపు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారెంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ను కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరంలే. ఒక కుటుంబము, ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. దాని ప్రకారంగా నేను యావత్ తెలంగాణ ప్రజల్ని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ 6 గ్యారెంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజాపాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది కాక మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటే, మీకు ఏదైనా అవసరం అనిపిస్తే, మీకు ఏదైనా ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే దానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. ఈ అప్లికేషన్కి మాత్రమే పరిమితమై కాదు, దీనికి సంబంధం లేకుండా కూడా మీరు ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి తేవాల్సి వస్తే మీ గ్రామానికి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు, సమాజానికి సంబంధించి కావచ్చు, ఇస్తే ఆ కౌంటర్లో కూడా అప్లికేషన్ తీసుకుంటారు. ప్రతిదానికి రసీదు తీసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. 20 రోజుల్లో ఇప్పటికే 2 హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా తీసుకున్నాం. ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది 0 టికెట్ల మీద ప్రయాణం చేసినారు. ఇది మహిళా లోకం ఊహించిన విధంగా ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడో ఒకసారి ఇస్తుందిలే అని అనుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2వ రోజు 48 గంటలనే అది నా రవాణా శాఖ వచ్చినటువంటి రోజునే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని సంబంధించినటువంటి రూట్లలో బస్సులు కావాలి, కొంత ఫ్రీక్వెన్సీ పెరగాలి, కొంచెం ఆక్యుపెన్సీ పెరిగింది. వీటన్నిటిని సమీక్షించుకుంటున్నాం. త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం. అన్ని రూట్లలో బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంత ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా 20 రోజులు అన్నది. కానీ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం పేరు మీద విమర్శ చేస్తూ ఉన్నారు నాయకులు. మీరు శ్వేతపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌజులు కట్టిరు, మీ ఇంట్లో విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులమయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కాంగ్రెస్ పరిపాలనా దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో అది పెన్షన్ కానీ ప్రభుత్వ జీతం కానీ 1 నుంచి 5 తారీఖు లోపల తీసుకోబోయే రోజులు వస్తున్నాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి. ఇది స్వేచ్ఛ. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం, ప్రజా సమస్యల అప్లికేషన్ పెట్టుకునే కార్యక్రమం
సమాచారాన్ని వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కార్యక్రమంలో కూడా ఎక్కడా లోటుపాట్లు రావద్దని నేను అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా, ఆదేశిస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు, అందరూ కూడా సానుకూలంగా పనిచేయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ ఇలా ఈ యొక్క ఉదయం సమావేశం ఉద్దేశం కూడా అటు ప్రభుత్వానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారధులుగా ఉండాలి. వాళ్ళ యొక్క ప్రజాపాలనలో గ్రామాల వారిగా పార్టీ కార్యకర్తలుగా భాగస్వాములై ప్రభుత్వానికి సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేపట్టమని సందర్భంగా కోరుతా ఉన్నాం.